నమస్కారం. పాడి పంటలు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామానికి చెందిన శ్రీ అబ్బూరు వరప్రసాద్ గారు మన పాడి పంటలు ఛానల్‌కి రావటం జరిగింది. వీరు గత 6 సంవత్సరాలుగా లంక భూముల్లో టమాటా పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు టమాటా పంట పూర్తి సాగు గురించి, పాటించవలసిన ఎరువులు మరియు తెగుళ్ల యాజమాన్యం గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి. నమస్కారం. రైతు సోదరులందరూ నమస్కారం అండి. ఈ టమాటా సాగు నేను గత 4 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నానండి. కాకపోతే టమాటా అనేది మనం ఎక్కువ వేయలేమండి. 2 ఎకరాలు, ఎకరం అట్లాగే వేయగలుగుతాం. ఎందుకంటే దానికి కొంచెం సాగు చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము ఏంటంటే విత్తనాలు మొక్కలు కొనుక్కొస్తామండి. మొక్క వచ్చేసరికి మనకి రూపాయికి రూపాయిన్నర కూడా పడుద్ది. ఎకరానికి వచ్చేసరికి 6,000 మొక్క నాటుతామండి. ఆ నాటే ముందు మనం యాక్చువల్గా భూమి కూడా బాగా కలిగి దున్నేసి దాంట్లో 2 బస్తాలు ఎరువు కూడా దుక్కులను కలిపేసి దానికి అచ్చుసాళ్ళు తోలుతామండి. 40 ఎచ్చు కానివ్వండి, లేకపోతే 60 ఎచ్చు కానివ్వండి పెట్టేసి ఆ 60 ఎచ్చులో ఆ మొక్కలు వరుసగా సాల్లో మనం నాటుకుంటూ వెళ్తామండి. నాటిన 10 రోజులకి 15 రోజులకి ఏదైనా వర్షం పడితే పర్లేదండి లైట్గా, లేదంటే ఏదైనా మనుషుల ద్వారా కాస్త వాటర్ ఆ పాదుల దగ్గర పోపించి ఒకసారి మందు నీళ్లు పోపించేస్తే మనకు 15-20 రోజుల తర్వాత టమాటా అనేది కొంచెం మొక్కలు పెరిగి అక్కడి నుంచి గ్రోత్ మనకు బాగా కనపడుతూ ఉంటుందండి. ఆ గ్రోత్ కనపడేటప్పుడు మనం కొంచెం ఈ న్యూట్రియంట్స్ కూడా మనం అందించాల్సి వస్తుంది. 2 తడవలు, 1 తడవ, 2 తడవలు మనకు న్యూట్రియంట్స్ కూడా కొంచెం అందిస్తే ఆ మొక్కకి మనం బలం మందు కంటే కూడా పై మందు వాడటం వలన మొక్క గ్రోత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ టమాటా అనేది యాక్చువల్గా మనం అక్టోబర్ ఆఖరికి వేయడం జరుగుతుంది. కొంచెం వర్షాలు వెనకబడ్డాక, ఎందుకంటే వర్షాల్లో మొక్క వేస్తే తెగుళ్ళు ఎక్కువ వస్తాయండి. వేరుకుళ్ళు కానివ్వండి అలాంటివి ఎక్కువ జరుగుద్ది. కాబట్టి మనకు సీజనల్గా ఈ ప్రాంతంలో వచ్చేసరికి మనకు అక్టోబర్ ఆఖరిలో వేయడం జరుగుతుందండి. నవంబర్ ఆఖరి నుంచి డిసెంబర్ 1 నుంచి మనకి పూత ఫ్లవరింగ్ వచ్చేసి కాయలకు వచ్చే స్టేజ్ వచ్చేస్తుంది. లంక భూములు ఏంటంటే దీన్ని నవంబర్ ఆఖరికి డిసెంబర్ 1st వీక్లో అవజేసేసుకుంటే మరలా దాంట్లో మనం మొక్కజొన్న వేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఖర్చు వచ్చేసరికి మనకి దగ్గర టమాటాకి 25,000 రూపాయలు ఖర్చు అవుద్దండి. ఎందుకంటే పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఎక్కువ కాస్ట్లీ కొంచెం వాడాల్సి వస్తుంది ఫంగిసైడ్స్. అలాగే ఆదాయం కూడా దాదాపు 30,000, 40,000 కూడా ఆదాయం రావడానికి టమాటా మీద ఎక్కువ అవకాశం ఉంది. పురుగు మందులు వచ్చేసరికండి మోనోక్రోటోఫాస్ కానివ్వండి, ఎస్పేట్ కానివ్వండి, అలాగే కోరోజిన్ కానివ్వండి, కాయ తొలుసు పురుగుకి మెయిన్ అండి కోరోజిన్ కానివ్వండి, డెలికేట్ కానివ్వండి, లేదా వాళ్ళ కొత్తగా సింజంటా కంపెనీస్ తెగుళ్ళ మంది వచ్చినాయండి. అవి కూడా ఎక్కువగా అమిస్టార్ టాప్ కానివ్వండి అలాంటివి వాడినప్పుడు ఆ కాయ యొక్క కలరు బాగా ఇది నదరగా ఉండి కాయ బాగా మార్కెట్లో మనం ఎక్కువగా అమ్ముకోవడానికి స్కోప్ కలుగుద్దండి. ఆ మందులను వాడి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎరువులు వచ్చేసి మేము యాక్చువల్గా ఫస్ట్ మనం టమాటాకండి డిఏపి ఒక కట్టను, యూరియా ఒక కట్ట వేసేయచ్చండి ఫస్ట్ లో. అలాగే తర్వాత 2 తడవలు నీళ్ళలో కలిపేసి 20 కానివ్వండి, లేకపోతే 10-26 కానివ్వండి, లేదా అమోనియా కానివ్వండి నీళ్ళలో కలిపేసి పాతి దగ్గర కొంచెం కొంచెం పోసేసి ఆ ట్యాంకర్ ద్వారా మనం ట్యాంకర్ ఒకటి తీసుకెళ్లి దాని ద్వారా నీళ్లు పట్టుకొని డ్రమ్ముల్లో పోసుకొని దాన్ని మనం మాన్యువల్ ద్వారా మొక్కకు అందించగలిగితే అది బాగుంటుందండి. ఎందుకంటే తడి పెడితే టమాటాకి ఆ టైంలో బాగోదండి. కొంచెం ఎక్కువగా తడి వాటికి ఎక్కువగా ఈ తెగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనుషుల ద్వారా పోపిస్తే బాగుంటుందండి. యాక్చువల్గా టమాటాకి ఒక 30 days దాటిని కానించండి పోలియో స్ప్రేస్ అండి, న్యూట్రియంట్స్. ఇది మన 3,19 కానివ్వండి, లేకపోతే అలాగే నైట్రోజన్ కానివ్వండి, లేదంటే ఎరిస్ మ్యాక్స్ కానివ్వండి, లేకపోతే అగ్రి ప్రో అనేది కానివ్వండి, అలాంటివి 2 times కనుక మనం పాలియర్ స్ప్రే ఎక్కువ ఇవ్వగలిగితే చెట్టు యొక్క గ్రోత్ బాగా ఉండి కొమ్మ బాగా విస్తరించి దాని ఫ్లవరింగ్ అనేది కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. మనకి ఆ టమాటా ఎక్కువ రావడం జరిగినప్పుడు టమాటా కూడా ఒకసారి మన కాపు కూడా ఒక్కొక్క గుత్తికి 5 కాయలు 6 కాయలు కూడా రావడం జరుగుతుంది. దాని వలన మనం రేపు పొద్దున ఎక్కువగా ఈల్డింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా 2 times పోలియో స్ప్రేని కంపల్సరీగా వాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ టమాటా అయిపోయినాక మరలా మేము ఏం చేస్తామంటేనండి ఆగస్ట్ ఆఖరికి మినుము వేస్తామండి. లంక భూములు మినుము వేసేసి అది వచ్చేసరికి మాకు నవంబర్ ఆఖరి డిసెంబర్ 15 కల్లా మినుము వచ్చేస్తుందండి. అప్పుడు మళ్ళీ దాన్ని మేము మొక్కజొన్న వేయడం జరుగుతుందండి. ఆ టమాటా అనేది మెట్ట ప్రాంతాల్లో సపరేట్గా వేస్తామండి. లంక భూముల్లో మాత్రం కంపల్సరీగా టమాటా అయిపోయినా ఇంకో పైరు వేయడానికి అవకాశం ఉంటుంది. టమాటా పంట సాగు గురించి, టమాటా పంటలో పాటించేటువంటి ఎరువుల యాజమాన్యము, అదేవిధంగా సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.